నార్మల్‌గా మనం ఏరియా 51 లాంటి స్టోరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు 1947 నాటి కథలు చెప్పుకుంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన కళ్ళ ముందు జరిగిన పెంటగాన్ అఫీషియల్‌గా ఒప్పుకున్న ఒక భయంకరమైన నిజాన్ని గురించి. ద టిక్ టాక్ ఇన్సిడెంట్. ఆ రోజు యూఎస్ఏ ప్రిన్స్టన్ అనే ఒక రాడార్ షిప్ దాదాపు వారం రోజుల నుంచి ఆకాశంలో కొన్ని వింతైన వస్తువులను గమనిస్తుంది. అవి 80,000 అడుగుల ఎత్తు నుంచి అంటే స్పేస్ అంచు నుంచి సీ లెవెల్‌కి కేవలం కొన్ని సెకండ్స్‌లో పడిపోతున్నాయి. అప్పటికే గాల్లో ఉన్న ఇద్దరు వరల్డ్ క్లాస్ పైలట్స్ కమాండర్ డేవిడ్ ఫేవర్ అండ్ లెఫ్టినెంట్ కమాండర్ అలెక్స్ ఈ వస్తువులను ఇంటర్సెప్ట్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వారు చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నీటిపైన దాదాపు 40 అడుగుల పొడవున్న ఒక తెల్లటి వస్తువు. దానికి వింగ్స్ లేవు, ఇంజిన్ లేదు, కనీసం పొగొచ్చే ఎగ్జాస్ట్ కూడా లేదు. చూడడానికి అచ్చం ఒక టిక్ టాక్ చాక్లెట్ లాగా ఉంది. కానీ అసలైన థ్రిల్లింగ్ పార్ట్ ఇక్కడే మొదలైంది. డేవిడ్ ఫ్లవర్ తన ఫైటర్ జెట్ని ఆ వస్తువు వైపు తిప్పంగానే అది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిందంట. అతనికి ఎందుకు వెళ్తే అది పైకి రావడం, అతను అటు వెళ్తే ఇది ఇటు రావడం, అచ్చం ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అది ఫ్లవర్ మూమెంట్స్ని గెస్ చేసింది. సడన్ గా ఆ టిక్ టాక్ యూఎఫ్ఓ ఒక సెకండ్ కంటే తక్కువ టైంలోనే 1000 కిలోమీటర్ల స్పీడ్ అందుకొని మాయమైపోయింది. జస్ట్ ఇమాజిన్, మనం అత్యంత వేగవంతమైన జెట్స్ని కూడా అంత వేగాన్ని తట్టుకోలేవు, పైలట్ లోపల చనిపోతాడు. కానీ అది లా ఆఫ్ ఫిజిక్స్ని బ్రేక్ చేస్తా మాయమైపోయింది. ద పెంటగాన్ సీక్రెట్, ఏఏటిఐపి. చాలా ఏళ్ళ వరకు ఈ విషయం గవర్నమెంట్ దాచింది. కానీ 2017లో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పెంటగాన్ లోపల అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ఏఏటిఐపి అనే ఒక సీక్రెట్ యూనిట్ 10 ఏళ్లుగా కేవలం ఇలాంటి యూఎఫ్ఓలను మాత్రమే స్టడీ చేస్తుందని తెలిసింది. ఆ ప్రోగ్రామ్ హెడ్ లూయిజ్ ఎలిజాండో అతను తన పదవికి రాజీనామా చేసి మరీ బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు. మనం చూస్తుంది నార్మల్ ప్లేన్స్ కాదు, అవి మనకంటే 1000 ఏళ్ల ముందడుగులో ఉన్న ఒక టెక్నాలజీ అని. లూయిస్ ఎలిజాండో బయటపెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వస్తువులకి 5 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని సైన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ద 5 అబ్జర్వబుల్స్ అంటారు. యాంటీ గ్రావిటీ లిఫ్ట్, వీటికి రెక్కలేవు కానీ గాలిలో గంటల తరబడి నిలబడగలవు. సడన్ అండ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, ఒకే చోట ఆగుండి నెక్స్ట్ మినిటే నెక్స్ట్ సెకండే గంటకి 20,000 కిలోమీటర్ స్పీడ్ని అందుకోగలవు. హ్యూమన్ తయారు చేసిన ఏ వస్తువు కూడా ఇలాంటి జీ ఫోర్స్ని తట్టుకోలేదు. నెంబర్ 3 హైపర్సోనిక్ వెలాసిటీస్ వితౌట్ సిగ్నేచర్స్, అంత వేగంగా వెళ్తున్నా సోనిక్ బూమ్ శబ్దం రాదు, హీట్ పుట్టదు. నెంబర్ 4 లో అబ్జర్వబిలిటీ, అవి రాడార్స్ కనిపించవు, కళ్ళతో చూస్తేనే కనిపిస్తాయి. నెంబర్ 5 ట్రాన్స్ మీడియం లెవెల్, అంటే గాల్లో ఎగిరేవి అకస్మాత్తుగా నీటిలోకి కూడా వెళ్తాయి అండ్ మళ్ళీ నీటిలోంచి స్పేస్లోకి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఆలోచించండి, ఇలాంటి టెక్నాలజీ మన భూమి మీద ఎక్కడైనా తయారవుతుందా? చైనా దగ్గర ఉందా, రష్యా దగ్గర ఉందా, లేక అమెరికా తన సీక్రెట్ ల్యాబ్స్లో ఏమన్నా ట్రై చేస్తుందా? తెలియదు. ద కాంగ్రెషనల్ హియరింగ్ అండ్ 2023లో కూడా అమెరికన్ కాంగ్రెస్ ముందు డేవిడ్ గ్రూష్ అనే ఒక ఎక్స్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ప్రమాణం చేసి మరీ కొన్ని విషయాలు చెప్పాడు. అమెరికా గవర్నమెంట్ దగ్గర కొన్ని నాన్ హ్యూమన్ ఆరిజిన్ క్రాఫ్ట్లు ఉన్నాయని, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చాలా డికేట్స్గా రన్ అవుతుందని ఒక బాంబే పేల్చాడు. అండ్ అతను చెప్పిన దాని ప్రకారం ఆ క్రాఫ్ట్ల లోపల బయోలాజికల్ రిమైన్స్ అంటే మనుషులు కానీ జీవుల అవశేషాలు కూడా దొరికాయి. అండ్ ఇది విన్నప్పుడు అందరికీ ఒక ప్లేసే గుర్తొచ్చింది. అదే నెవాడా ఎడార్లో ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్ ఏరియా 51. వై ద కనెక్షన్? గత 75 ఏళ్ళుగా ఆకాశంలో ఏ వింత కనిపించినా దాని మూలాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఏరియా 51 వైపు ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకంటే అమెరికా తన అత్యంత మోస్ట్ సీక్రెట్ వెపన్స్ని మ్యాప్లో కూడా లేని ప్రదేశాలను అక్కడే ఉంచుతుంది. అండ్ పెంటగాన్ ఆఫీసర్స్ యూఏపీస్ కూడా అంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒకే విషయాన్ని పదే నొక్కి చెప్పారు. అవి థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. అంటే మన రాడార్స్ దాటుకొని మన స్పేస్లోకి మనకు తెలియని వస్తువులు ఎలా వస్తున్నాయి? ఒకవేళ అవి ఏలియన్స్ కాకపోతే అమెరికా తన సొంత ప్రజలకే తెలియకుండా ఏదో ఒక శక్తివంతమైన ఆయుధాన్ని అక్కడ తయారు చేస్తుందా? లేక నిజంగానే ఒక కూలిపోయిన యూఎఫ్ఓ అక్కడ దాచి దాని నుంచి టెక్నాలజీ ఏమైనా దొంగిలిస్తుందా? ద గ్లోబల్ సెన్సేషన్. ఈరోజు ఏరియా 51 గురించి సెర్చ్ చేస్తే లక్షలాది మంది వీడియోలు, వేలాది థియరీస్ కనిపిస్తాయి. కానీ మనం చూడాల్సింది ఆ రూమర్స్ మాత్రమే కాదు, పెంటగాన్ రిలీజ్ చేసిన వీడియోస్లో కనిపిస్తున్న ఆ వింతైన మూమెంట్స్ కూడా చూడాలి. ఆ టిక్టాక్ యూఎఫ్ఓ ఆ రోజు డేవిడ్ ఫ్లవర్ని చూసి పారిపోలా, అది అతనితో ఆడుకుంది, అది తన పవర్ని చూపించింది. అది ఏ దేశాన్ని అని తేల్చలేక అమెరికన్ మిలిటరీ సైతం తలలు పట్టుకుంది. అండ్ వరల్డ్ వైడ్గా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, మీరు గాల్లో చూస్తున్నవేంటో మీకే తెలియనప్పుడు మీరు ఏరియా 51లో అంత సీక్రెట్గా ఏం చేస్తున్నారు? మరి ఆ రహస్య కోట గోడల వెనక ఏం జరుగుతుంది? అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎందుకు అన్ని వార్నింగ్స్ ఇస్తున్నారు? ఒకవేళ పొరపాటున ఎవరైనా అడుగు పెడితే అక్కడ ఏం జరుగుద్ది? అండ్ ఆ ఎడారి లోపలున్న ఆ ఏరియా 51 సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఏరియా 51 కేవలం ఒక మిలిటరీ బేస్ అని అంటారు. అది మిలిటరీ బేస్ మాత్రమే కాదు, అదొక ఫోర్బిడెన్ ఐలాండ్. గూగుల్ మ్యాప్స్లో మీరు జూమ్ చేస్తే అక్కడ ఒక ఎండిపోయిన లేక్ కనిపిస్తుంది. దాని పేరే గ్రూమ్ లేక్.
అది ఎంత ఫ్లాట్‌గా ఉంటదంటే, అక్కడ ప్రపంచంలో అత్యంత పొడవైన రన్‌వేస్ కూడా బిల్డ్ చేయొచ్చు. కానీ ఆ రన్‌వే మీద దిగే ప్లేన్స్ గురించి గానీ, అక్కడ పనిచేసే మనుషుల గురించి గానీ, బయట ప్రపంచానికి ఏమీ తెలీదు. ఇంకోటి ద ఇన్విజిబుల్ వాల్. మీరు ఏరియా 51 వైపు కార్‌లో ఎళ్తుంటే ఒక పాయింట్ దగ్గర రోడ్ ఆగిపోద్ది. అక్కడ పెద్ద బోర్డ్స్ కనిపిస్తాయి. రిస్ట్రిక్టెడ్ ఏరియా, నో ట్రెస్పాసింగ్. మరి అన్నిటికంటే భయంకరమైన మాట యూజ్ ఆఫ్ డెడ్లీ ఫోర్స్ ఆథరైజ్డ్. అంటే మీరు పొరపాటున గీత దాటితే మిమ్మల్ని అడగకుండానే కాల్చేసే పవర్ ఆళ్ళకుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, అక్కడ మీకు పెద్ద పెద్ద గోడలు గానీ, ముళ్ళ తీగలు గానీ కనిపించవు. మరి వాళ్ళు ఎలా కనిపెడతారు? ఇక్కడే అసలైన టెక్నాలజీ ఉంది. ఆ ఎడారి మట్టిలో వేలాది మోషన్ సెన్సార్స్ అండ్ సెస్మిక్ సెన్సార్స్ పాతిపెట్టి ఉంటాయి. మీరు అక్కడికి నడిచినా లేదా మీ కార్ టైర్ శబ్దం వచ్చినా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్యూరిటీ రూమ్‌లో అలారం మోగుద్ది. అంతేకాదు, ఆ మౌంటైన్స్ మీద హైటెక్ లాంగ్ రేంజ్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్ ఉంటాయి. అవి నైట్ టైమ్ గూడా మీ బాడీ హీట్‌ని బట్టి మీరు ఎక్కడున్నారో ఇంచ్ ట్రాక్ చేస్తాయి. మీరు బోర్డర్ దాటకముందే ఎక్కడి నుంచో ఫోర్డ్ F-150 ట్రక్స్ మెరుపు వేగంతో మీ ముందు ప్రత్యక్షం అవుతాయన్నమాట. ఆ ట్రక్కుల్లో వచ్చే పర్సన్స్ కూడా క్యామోడ్యూట్స్ అని పిలుస్తారు. వీళ్ళు నార్మల్ సోల్జర్స్ కాదు. వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్స్. మీతో అస్సలు మాట్లాడరు. వాళ్ళు కేవలం మీ వైపు చూస్తూ నిలబడతారు. వాళ్ళ చేతిలో M4 కార్బైన్స్ ఉంటాయి. అంటే మీరు వెనక్కి వెళ్ళే వరకు అక్కడి నుంచి కదలరు. మీరు ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నించారనుకోండి, ఆకాశం నుంచి నిమిషాల్లో బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ దిగుతాయి. ఇది సినిమా కాదు, ఖచ్చితంగా నిజమే. చాలామంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం అక్కడికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ ఇంత సెక్యూరిటీ కేవలం ఒక ఎడారిని కాపాడడానికా? లేక ఆ భూమి లోపల దాగున్న ఆ సీక్రెట్స్ కాపాడడానికా? ద గోస్ట్ ఫ్లీట్. ఏరియా 51కి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడం దాదాపు ఇంపాసిబుల్. మరి అక్కడ పనిచేసే వేలాది మంది సైంటిస్టులు, ఇంజనీర్స్ అక్కడికి ఎలా వెళ్తారు? ఇక్కడే ఇంకో వింత కూడా ఉంది. లాస్ వేగాస్‌లో హ్యారీ రైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక స్పెషల్ టెర్మినల్ ఉంది. అక్కడి నుంచి రోజు కొన్ని వైట్ ప్లేన్స్ ఎగురుతాయి. వాటి మీద ఎలాంటి లోగో ఉండదు. కేవలం ఒక రెడ్ స్ట్రైప్ మాత్రమే ఉంటది. దీన్ని జానెట్ ఎయిర్‌లైన్స్ అని పిలుస్తారు. జానెట్ అంటే జస్ట్ అనదర్ నాన్ ఎగ్జిస్టెన్స్ టెర్మినల్ అనే ఒక జోక్ కూడా ఉంది. ఈ ప్లేన్స్ గాల్లోకి ఎగరంగానే వాటి ట్రాన్స్పాండర్స్ ఆపేస్తాయి. ఆ ప్లేన్స్ వెళ్ళే ఉద్యోగులు ఎవ్వరితో మాట్లాడకూడదు. వాళ్ళ భార్య పిల్లలకు కూడా వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నామో చెప్పకూడదు. వాళ్ళు ప్రతిరోజు ఆ డెజర్ట్‌లో ఆ ప్లేస్‌కి వెళ్తారు. సాయంత్రం ఏమీ తెలియనట్టు తిరిగి వస్తారు. ప్రాజెక్ట్ కాన్స్టాంట్ పెగ్, ద స్టోలెన్ సీక్రెట్స్. ఇప్పుడు ఒక కొత్త పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మందికి తెలియదు. ఏరియా 51లో ఏలియన్ టెక్నాలజీ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ అమెరికా గవర్నమెంట్ అఫీషియల్‌గా కాన్స్టాంట్ పెగ్ అనే ప్రోగ్రామ్ కింద ఎనిమీ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. ప్రస్తుతం కోల్డ్ వార్ టైంలో అమెరికాకి రష్యా యొక్క MiG ఫైటర్ జెట్ సీక్రెట్స్ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఇజ్రాయెల్ లేదా వేరే దేశాల నుంచి దొంగతనంగా లేదా సీక్రెట్ అగ్రిమెంట్స్ ద్వారా రష్యన్ ప్లేన్స్ని కలెక్ట్ చేశారు. వాటిని డైరెక్ట్గా ఏరియా 51కి పంపించారు. అక్కడ అమెరికన్ పైలట్స్ ఈ MiG ప్లేన్స్ని నడుపుతా వాటిలో ఫాల్ట్ని కూడా కనిపెట్టారు. దీనివల్ల యుద్ధంలో రష్యాని ఎలా ఓడించాలో వాళ్ళకి అర్థమయ్యేది. దీన్ని రెడ్ ఈగల్ స్క్వాడ్రాన్ అని పిలిచేవాళ్ళు. ప్రజలు ఆకాశంలో ఇలాంటి వింతగా ఉండే ప్లేన్స్ చూసినప్పుడు అవి ఏలియన్ సాసర్స్ అనుకునేవాళ్ళు. కానీ నిజానికి అవి అమెరికా దొంగిలించిన రష్యన్ జెట్స్. ఈ ఏలియన్ టెక్నాలజీ అనే రూమర్ ఉంది చూసారా, అది అమెరికాకి ఒక గొప్ప స్మోక్ స్క్రీన్, అంటే ఒక ముసుగులాగా బయట ఉపయోగపడింది. ఇంకోటి సైకలాజికల్ వార్ఫేర్, ద ఆర్ట్ ఆఫ్ లైస్. ఇది మన రెండో కొత్త పాయింట్. ఏరియా 51 చుట్టూ ఉన్న సీక్రెట్ ప్లేస్ కేవలం ఫిజికల్ మాత్రమే కాదు, కొంచెం మెంటల్, అంటే భౌతికమైంది కాదు, మానసికమైంది కూడా. అమెరికా గవర్నమెంట్ సైకలాజికల్ వార్ఫేర్లో మాస్టర్స్. ఒకవేళ ఒక వ్యక్తి ఆకాశంలో ఒక ప్లేన్, ఆ సీక్రెట్ ప్లేన్ని చూశాడనుకోండి, అతను దాని గురించి బయట చెప్తే అమెరికా గవర్నమెంట్కి, అంటే సేఫ్టీకే డేంజర్. అందుకే వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ప్రజలు ఏది చూసినా అది ఏలియన్ అని నమ్మేలా రూమర్స్ క్రియేట్ చేయగలిగారు. ప్రభుత్వమే కావాలని కొన్ని UFO డాక్యుమెంట్స్ని లీక్ చేసేది. దీని వెనకున్న లాజిక్ ఏంటంటే, ఎవరైనా ఏరియా 51లో ఏదైనా వింతైన వెలుగుని చూసామని చెప్తే లోకం అతన్ని చూసి నవ్వుద్ది. అతను ఏలియన్లు చూశాడు, అతనికి పిచ్చని అనుకుంటారు. దీనివల్ల అమెరికా డెవలప్ చేస్తున్న అసలైన వెపన్స్ యొక్క సీక్రెట్ సేఫ్గా ఉంటుంది. ప్రజలు ఏలియన్స్ గురించి చర్చించుకున్నంత కాలం అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలను ఎటువంటి ప్రాబ్లం లేకుండా టెస్ట్ చేసుకోవచ్చు. ఏరియా 51 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్కి ఒక సెంట్రల్ పాయింట్, ద హిడెన్ సిటీ. ఏరియా 51లో మనం కంటితో చూసే బిల్డింగ్స్ కేవలం 20% మాత్రమే అని చాలామంది ఎక్స్ ఎంప్లాయీస్ చెప్తారు. అసలైన బేస్ భూమి కింద ఉంటుందంటారు. అక్కడ మైళ్ళ కొద్దీ స్ప్రెడ్ అయ్యి ఉన్న టన్నల్స్. గైస్, ఈ వీడియో ఫుల్ డాక్యుమెంటరీ స్టైల్ వీడియో ఉంటుంది. కాకపోతే మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, హెవీ ఎడిటింగ్ చేయబోతున్న ఈ వీడియోకి ఎండ్ వరకు అలాగే ఉంటుంది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఇలాంటి డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ తీయడానికి మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఏరియా 51 గురించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కలెక్ట్ చేసి ఒక డాక్యుమెంటరీ స్టైల్ చేసా. లాస్ట్కి మీకు ఒక కంక్లూజన్ కూడా దొరుకుద్ది ఈ వీడియోలో. సో ఏరియా 51 ఏంటి అనేది మీరు దాన్ని బట్టి మీరు కూడా డిసిషన్ తీసుకోవచ్చు.
సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీరు చేయాల్సిందల్లా ఏం లేదబ్బా, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం అంతే. సో మీరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. మోడర్న్ ల్యాబ్స్ ఉంటాయని కూడా చెప్తారు. ఆ ఎడారి వేడి నుంచి తప్పించుకోవడానికి, శాటిలైట్స్ కళ్ళ నుంచి తప్పించుకోవడానికి భూమి కింద ఉండడమే సురక్షితం అని, అక్కడ గాలిని ఫిల్టర్ చేయడానికి కూడా అండ్ ఎలక్ట్రిసిటీకి కూడా ప్లాంట్స్ కూడా ఉన్నాయంట. అంటే ప్రపంచం మొత్తం నాశనమైన ఏరియా 51 లోపల ఉన్న వాళ్ళు దశాబ్దాల పాటు బ్రతకగలరంట. ద మిస్టరీ ఆఫ్ బ్లాక్ బాక్స్. ఏరియా 51కి వెళ్ళే దారిలో ద బ్లాక్ బాక్స్ మెయిల్ బాక్స్ అని ఒక చిన్న ఉత్తరాలు పెట్టి ఉండేది. వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళి అది ఏలియన్స్కి ఉత్తరాలు పంపే బాక్స్ అని నమ్మేవాళ్ళు. కానీ నిజానికి అది అక్కడ ఉన్న ఒక లోకల్ రైతుది. ఆ చిన్న బాక్స్ కూడా ఏరియా 51కి ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. చివరాఖరికి దాన్ని ఎవరో దొంగిలించారు. అది మనకి ఏం చెప్తుందంటే ఏరియా 51 విషయంలో ప్రజలు దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నమ్మకమే ఆ బేస్కి అతిపెద్ద రక్షణ కావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఏరియా 51 కోటని, దాని సెక్యూరిటీ, అక్కడ జరుగుతున్న రహస్య కార్యకలాపాలను చూసాం. కానీ కథ ఎక్కడితో అయిపోలే. ఒకవేళ ఏరియా 51 కేవలం ప్లేన్స్ని రక్షించే చోటైతే మరి ప్రపంచం మొత్తం బాబ్ లాజర్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? అతను చెప్పిన 9 ఫ్లయింగ్ సాసర్స్ ఎక్కడివి? ఎలిమెంట్ 115 అంటే ఏంటి? మరి అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, ఆ ఎడారి లోపలున్న సెక్టార్ 4 S4లో బాబ్ లాజర్ నిజంగా ఏలియన్ టెక్నాలజీని చూసాడా, లేక అదంతా పెద్ద నాటకమా? ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉంటే వాళ్ళు అమెరికా ఎక్కడ దాచింది? నవంబర్ 1989 లాస్ వేగాస్లో ఒక టీవీ ఛానల్ స్టూడియో చీకటిగా ఉన్న ఒక గదిలో ముఖం కనిపించకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరు డెన్నిస్ అని చెప్పారు. అతను చెప్పిన మాటలు అమెరికాను, అంతెందుకు మొత్తం ప్రపంచాన్నే షాక్ చేశాయి. నేను ఏరియా 51లో పనిచేశాను. అక్కడ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయి. నేను వాటిని నా కళ్ళతో చూశాను, నా చేతులతో ముట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి అసలు పేరును బయటపెట్టాడు. అతనే బాబ్ లాజర్. అంతవరకు ఏరియా 51 అంటే కేవలం ఒక సీక్రెట్ బేస్ మాత్రమే అని తెలుసు. కానీ బాబ్ లాజర్ ఎంట్రీతో అది ఏలియన్స్ అడ్డాగా మారిపోయింది. బాబ్ లాజర్ ఒక ఫిజిసిస్ట్. అతన్ని నెవాడా ఎడార్లో ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లారు. దాని పేరు S4, సెక్టార్ 4 అనుకోండి. ఇది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న గ్రూమ్ లేక్కి కొన్ని మైళ్ళ దూరంలో ఒక మౌంటైన్ లోపల, పర్వతం లోపల దాగుంటుంది. ద హిడెన్ హ్యాంగర్స్ ఆఫ్ S4. బాబ్ లాజర్ చెప్పిన దాని ప్రకారం S4లో ఆ మౌంటైన్ వైపుకి 9 హ్యాంగర్స్ ఉంటాయంట. వాటి తలుపులు పర్వతం రంగులోనే పెయింట్ చేసి ఉంటాయి కాబట్టి శాటిలైట్స్కి అవి కనిపించవు. అతను ఒక హ్యాంగర్ లోపలికి వెళ్ళంగానే అక్కడ ఒక సిల్వర్ కలర్లో మెరుస్తున్న ఒక ఫ్లయింగ్ సాసర్ను చూశాడంట. అతను మొదట అది మన దేశం తయారు చేసిన మోడర్న్ ప్లేన్ అనుకున్నాడు. కానీ దాని లోపలికి వెళ్ళాక అతని మైండ్ బ్లాక్ అయింది. అక్కడ సీట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, బహుశా చిన్నపిల్లల కోసం తయారు చేసినట్టు. అక్కడ ఎలాంటి వైర్స్ లేవు, వెల్డింగ్ చేసిన గుర్తులు లేవు, కనీసం ఒక బోల్ట్ కూడా కనిపించలేదు. అది ఒక వస్తువులా కాకుండా ఒక ఆర్గానిక్గా, అంటే ఒక జీవిలాగా అనిపించింది. దీన్ని అతను స్పోర్ట్ మోడల్ అని పిలిచాడు. ద మిస్టరీ ఆఫ్ ఎలిమెంట్ 115. ఇప్పుడు అసలైన సైన్స్లోకి వద్దాం. ఆ ప్లేన్ ఎలా ఎగురుతుంది? బాబ్ లాజర్ చెప్పిన దాని ప్రకారం అది గాలిని తోసుకుంటూ వెళ్ళదు, అది తన చుట్టూ ఉన్న గ్రావిటీని మార్చేస్తుంది. దీనికోసం అది ఎలిమెంట్ 115 అనే ఒక అత్యంత వెయిట్ ఉన్న ఒక బరువైన మూలకం అనుకోండి, దాన్ని ఫ్యూయల్గా వాడుకుంటుంది. అండ్ దాన్ని చిన్న రియాక్టర్లో ఉంచినప్పుడు అది తన చుట్టూ ఉన్న గ్రావిటీ వేవ్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్లేన్ కింద 3 గ్రావిటీ యాంప్లిఫైయర్స్ ఉంటాయంట. అవి గ్రావిటీ వేవ్స్ని కావాలని డైరెక్షన్లో తిప్పుతాయి. అంటే ఆ ప్లేన్ స్పేస్ని తన వైపుకి లాక్కుంటుంది. స్పేస్ టైం వాపింగ్ అంటే అందుకే అది ఎలాంటి సౌండ్ లేకుండా సడన్గా మాయమవ్వగలదు. ఆశ్చర్యం ఏంటంటే బాబ్ లాజర్ ఈ విషయం చెప్పినప్పుడు 1989లో సైన్స్ ప్రపంచంలో ఎలిమెంట్ 115 అనేది లేదు. కానీ 2003లో రష్యన్ సైంటిస్టులు దాన్ని కనిపెట్టారు. దీనికి మోస్కోవియం అనే పేరు పెట్టారు. మరి 14 ఏళ్ల క్రితమే బాబ్ లాజర్కి ఆ పేరు ఎలా తెలిసింది? ఇదే అతని కథలో ఉన్న ఒక అతిపెద్ద బలం. డాన్ బురిష్ అండ్ జేరాడ్ ద బయోలాజికల్ సీక్రెట్. ఇప్పుడు మనం ఫస్ట్ కొత్త పాయింట్లోకి వెళ్దాం. బాబ్ లాజర్లో కేవలం కొన్ని మిషన్స్ గురించి చెప్పాడు. కానీ డాన్ బురిష్ అనే ఇంకో వ్యక్తి ఏరియా 51లో జరిగిన బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా షాకింగ్ విషయాలు చెప్పాడు. డాన్ బురిష్ ఒక మైక్రోబయాలజిస్ట్. అతను ఏరియా 51లో ప్రాజెక్ట్ ఆక్వారిస్ అనే ఒక సీక్రెట్ ప్రాజెక్ట్లో పనిచేశానని క్లెయిమ్ చేశాడు. అతను చెప్పిన కథ బాబ్ లాజర్ కంటే చాలా డేంజరస్గా ఉంది. అతను అక్కడ ఉన్న ఒక బ్రతుకున్న ఏలియన్ చూశాడంట. దాని పేరు జేరాడ్. ఇది మనం అనుకునే గ్రహాంతర జీవి కాదు, అది ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి అని అతని ఆర్గ్యుమెంట్. కాలక్రమేణా మనిషి రూపంలో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళు అలా తయారయ్యారని, ఏదో ఒక జబ్బును నయం చేసుకోవడానికి వాళ్ళు వెనక్కి వచ్చారని అతను చెప్పాడు. డాన్ బురిష్ ఆ ఏలియన్ నుంచి టిష్యూ శాంపుల్స్ని సేకరించే పనిలో ఉండేవాడంట. ఒకనొక టైంలో ఆ ఏలియన్ తనతో టెలిపతిక్గా మాట్లాడిందని కూడా అతను చెప్పాడు. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉన్నా ఏరియా 51లో జరిగే ప్రయోగాలు కేవలం మిషన్స్కే పరిమితం కాదు, అవి ప్రాణుల మీద కూడా జరుగుతున్నాయని ఇతని స్టోరీ చెప్తుంది. ద మెన్ ఇన్ బ్లాక్, ద హెరాస్మెంట్. ఇది మన రెండో కొత్త పాయింట్. బాబ్ లాజర్ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చాడో అప్పటి నుంచి అతని జీవితం కూడా ఒక నరకంలా మారిపోయింది. అతను రోడ్డు మీద వెళ్తుంటే బ్లాక్ సూట్ వేసుకున్న కొంతమంది వ్యక్తులు బ్లాక్ కార్లో అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఒకరోజు అతను కార్ టైర్స్ని ఎవరో పేల్చారు. అతని ఇంటిని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాళ్ళంట.
అంటే మెన్ ఇన్ బ్లాక్ అనే వ్యక్తులు సాధారణ పోలీసులు, నార్మల్ పోలీసులు కాదు, వీళ్ళు గవర్నమెంట్ అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్స్ అని చెప్తున్నాడు. ఎవరైనా యూఎఫ్ఓల గురించి కానీ ఏరియా 51 సీక్రెట్స్ గురించి కానీ మాట్లాడితే వాళ్ళని భయపెట్టి నోరు పోయించడం వీళ్ళ పని. సో బాబ్ లేజర్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ మాయమైపోయాయి. అతను చదువుకున్న ఎంఐటి ఇంకా క్యాల్టెక్ యూనివర్సిటీ అసలు బాబ్ లేజర్ అనే స్టూడెంట్ వాళ్ళ దగ్గర చదవలేదని చెప్పే. అతను బర్త్ సర్టిఫికేట్ కూడా మాయమైపోయింది. ఒక మనిషి ఐడెంటిటీని తుడిచిపెట్టేంత శక్తి ఎవరికి ఉంటుంది? ఒక గవర్నమెంట్కి మాత్రమే కదా. ద హాలీవుడ్ కనెక్షన్, పాప్ కల్చర్ ఫ్రెండ్సీ. బాబ్ లేజర్ కథ ఎప్పుడైతే వైరల్ అయిందో హాలీవుడ్ దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకుంది. ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్, ఎక్స్ ఫైల్స్ లాంటి మూవీస్ ఏరియా 51ని ఏలియన్స్ అడ్డాగా మార్చాయి. దీనివల్ల ప్రజల మనసులో కూడా ఒక బలమైన ముద్ర పడిపోయింది ఏరియా 51 అంటే. ప్రజలు ఆకాశంలో ఏ వెలుగు చూసినా అది ఏరియా 51 నుంచి వచ్చిన ఏలియన్ షిప్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే అమెరికా గవర్నమెంట్ ఒక తెలివైన గేమ్ ఆడింది. వాళ్ళు ఈ పాప్ కల్చర్ని, ఈ సినిమాలని వాళ్ళకి యూస్ఫుల్గా మార్చుకున్నారు. ప్రజలు ఏలియన్స్ గురించి ఎంత మాట్లాడుకుంటే అమెరికా చేస్తున్నా, నీకు ఇందాక చెప్పాను కదా, ప్రజలు ఏలియన్స్ గురించి మాట్లాడుకోవాలబ్బా. అప్పుడు వాళ్ళు చేస్తున్న వార్ ప్లేన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి వాళ్ళ ప్లాన్స్. సో బాబ్ లేజర్ ఒకవేళ ప్రభుత్వ ఏజెంట్ ఏమో అని అనుమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి అతన్ని వాడుకున్నారని. అండ్ బాబ్ లేజర్ స్టోరీలో కూడా కొన్ని ఫాల్ట్ ఉన్నాయి. అతను పనిచేసిన ల్యాబ్లో అతని పేరు ఎక్కడా లేదు. అతను చెప్పిన ఫిజిక్స్ లాస్ కూడా చాలా వరకు తప్పని కొంతమంది సైంటిస్టులు అంటారు. కానీ బాబ్ లేజర్ ఇప్పటికీ తన మాట మీద నిలబడి ఉన్నాడు. అతను అబద్ధం చెప్తుంటే 30 ఏళ్ళుగా ఒక మాట మార్చకుండా ఎలా ఉండగలడు? అతను చెప్పిన హ్యాండ్ స్కాన్ టెక్నాలజీ, అరచేతి ఎముకల ఆధారంగా గుర్తించే సెక్యూరిటీ సిస్టమ్ ఆ టైంలో ప్రపంచానికి తెలియదు. కానీ దాని తర్వాత ఏరియా 51కి సంబంధించిన కొన్ని పాత ఫోటోల్లో అచ్చం అతను చెప్పినట్టే హ్యాండ్ స్కానర్స్ కనిపించాయి. మరి అతను లోపలికి వెళ్లకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా చెప్పగలిగాడు? ఫ్రెండ్స్, బాబ్ లేజర్ స్టోరీ ఏరియా 51ని గ్లోబల్ మిస్టరీగా మార్చేసింది. ఏలియన్స్ ఉన్నాయా లేవా అని చర్చని పక్కన పెడితే అమెరికా గవర్నమెంట్ ఏదో ఒక వింతైన టెక్నాలజీని అక్కడ దాచిపెట్టిందని క్లియర్గా అర్థమవుతుంది. ఒక నిమిషం ఆలోచించండి. ఒకవేళ బాబ్ లేజర్ చెప్పిన ఆ ప్లేన్స్ ఏలియన్స్వి కాకపోతే, ఒకవేళ ఆకాశంలో కనిపించిన ఆ టిక్ టాక్ యూఎఫ్ఓలు మన మనుషులే తయారు చేసినవి అయితే, బాబ్ లేజర్కి కూడా తెలియని ఇంకో సీక్రెట్ ఏరియా 51లో దాగుందా? మనం ఇప్పుడు ఆకాశంలో దయ్యాల గురించి మాట్లాడుకోవాలి. అమెరికా తన శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన తయారు చేసిన ఆ అద్భుతమైన ప్లేన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. U2, బ్లాక్ బోర్డ్, ఇంకా స్టెల్త్ ఫైటర్స్. ఆ ప్లేన్స్ ఎలా యూఎఫ్ఓల కథలకు ప్రాణం పోస్తాయి. ఏరియా 51లో ఏలియన్స్ లేరని నేను చెప్పడంలా, కానీ అమెరికా గవర్నమెంట్ ఏలియన్స్ కంటే భయంకరమైన ఒక వస్తువు అక్కడ తయారు చేసింది. అదే ఇంటెలిజెన్స్. 1950స్లో అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ చాలా పీక్ స్టేజ్లో ఉండేది. రష్యా దగ్గర ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, అవి తెలుసుకోకపోతే అమెరికా సర్వనాశనం అయిపోద్ది. కానీ రష్యాలోకి వెళ్ళి స్పైయింగ్ చేయడం చాలా కష్టం. కానీ అక్కడ రాడార్స్, మిసైల్స్ ప్రతి అడుగున కాపలా ఉంటాయి. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే ఏరియా 51 రంగంలోకి వచ్చింది. ద డ్రాగన్ లేడీ U2 స్పై ప్లేన్. 1954లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక సీక్రెట్ ప్లేన్ తయారు చేయాలని ఆర్డర్ వేశారు. అది ఎంత ఎత్తులో ఎగరారంటే రష్యన్ మిసైల్స్ దాన్ని తాకూడదు. అలా పుట్టిందే U2 స్పై ప్లేన్. దీన్ని ఏరియా 51లో గ్రూమ్ లేక్ దగ్గర మోస్ట్ సీక్రెట్గా ట్రై కూడా చేశారు. ఆ ప్లేన్ దాదాపు 70,000 నుంచి 90,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. జస్ట్ ఇమాజిన్, ప్యాసింజర్ ప్లేన్స్ ఏమో 30,000 అడుగుల దగ్గరే ఆగిపోతాయి. U2 ప్లేన్ సిల్వర్ ఫినిష్లో ఉండేది. అండ్ సన్సెట్ టైంలో, అంటే సూర్యాస్తమయం టైంలో కిందున్న ప్రజలకు చీకటి కనిపించిన అంత ఎత్తులో ఉన్న U2 మీద ఆ సన్ రేస్ పడి అది మెరుస్తున్న నక్షత్రంలో లేదా ఒక నిప్పు కణిలా కూడా కనిపించేది. ఆ టైంలో అమెరికాలో UFO సైటింగ్స్ 50% పెరిగాయి. ప్రజలు చూసింది ఏలియన్స్ కాదు, అమెరికా యొక్క ఈ సీక్రెట్ ప్లేన్నే, ద బ్లాక్ బోర్డ్ SR-71. కానీ రష్యా ఊరుకోల. వాళ్ళు U2ని కూల్చడానికి కొత్త మిసైల్స్ తయారు చేశారు. అప్పుడు అమెరికా ఇంకో అద్భుతాన్ని క్రియేట్ చేసింది, SR-71 బ్లాక్ బోర్డ్. ఇది గంటకి 3,500 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంది. అంటే సౌండ్ కంటే 3 రెట్లు. ఇది ఎంతలో ఎత్తులో ఎగురుద్దంటే పైలట్ స్పేస్ సూట్స్ వేసుకోవాల్సి వచ్చేది. దీని ఆకారం వచ్చం ఒక స్పేస్ షిప్లో ఉంటుంది. ఇది ఆకాశంలో వెళ్తుంటే పక్కనున్న ప్లేన్స్ ఆగిపోయినట్టు అనిపిస్తాయి. రష్యన్ రాడార్స్కి ఇది కనిపించకుండా ఉండడానికి దీన్ని నల్లటి పెయింట్తో చేశారు. మరి విచిత్రం ఏంటంటే ఈ ప్లేన్ని తయారు చేయడానికి కావాల్సిన టైటానియంని అమెరికా తన ఎనిమి అయిన రష్యా నుంచే సీక్రెట్గా, అంటే దొంగతనంగా కొనుగోలు చేసింది. ఇదంతా ఏరియా 51లో జరిగింది. ప్రజలు ఎంత ఫాస్ట్గా వెళ్ళే నల్లటి వస్తువుని చూసి ఏలియన్ క్రాఫ్ట్ అని భ్రమపడ్డారు. ప్రాజెక్ట్ హ్యావ్ బ్లూ, ద బర్త్ ఆఫ్ స్టెల్త్. ఇప్పుడు మన మొదటి కొత్త పాయింట్, ప్రాజెక్ట్ హ్యావ్ బ్లూ. 1970s చివరిలో ఏరియా 51లో మరొక వింతైన ప్లేన్ని చూశారు. దీని ఆకారం ఇప్పటివరకు ప్రపంచం చూసిన ప్లేన్స్ కంటే భిన్నంగా ఉంది. దీన్ని ద హోప్లెస్ డైమండ్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే దానికి రెక్కలు సరిగ్గా లేవు, అంత యాంగిల్స్తో నిండుంది. ఇదే స్టెల్త్ టెక్నాలజీకి పునాది. రాడార్ రేస్ తగిలి తిరిగి వెళ్లకుండా అవి వేరే దిశలో వెళ్ళిపోయేలాగా ఈ యాంగిల్స్ని డిజైన్ చేశారు. దీని ప్రోటోటైప్స్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ప్రజలు అవి ట్రయాంగిల్ షేప్లో ఉన్న UFOs అని రిపోర్ట్ చేశారు. నిజానికి అవి అమెరికా తయారు చేసిన F-117 నైట్ హాక్ ఫైటర్ జెట్స్. ఈ స్టెల్త్ ప్లేన్స్ వల్ల ఏరియా 51కి ఆ ట్రయాంగిల్ UFOలో ట్యాగ్ వచ్చింది. ప్రాజెక్ట్ నెర్వా,
ద న్యూక్లియర్ సీక్రెట్. ఇది మన రెండో కొత్త పాయింట్, ప్రాజెక్ట్ నెర్వా. ఇది చాలామందికి తెలియని పాయింట్. ఏరియా 51 పక్కనే నెవాడా టెస్ట్ సైట్లో అమెరికా గవర్నమెంట్ న్యూక్లియర్ థర్మల్ రాకెట్ ఇంజిన్స్ని టెస్ట్ చేసింది. అంటే అణుశక్తితో నడిచే రాకెట్స్. భవిష్యత్తులో మార్స్ గ్రహానికి వెళ్ళడానికి ఈ ఇంజిన్స్ని వాడాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ ఇంజిన్స్ని రాత్రిపూట టెస్ట్ చేసినప్పుడు అవి ఒక రకమైన బ్లూ కలర్, అంటే నీలం రంగు, పర్పుల్ కలర్ అలా ఉండేయంట. అండ్ ఆ లైట్ మైళ్ళ దూరం వరకు కనిపించేది. ఎడారి మధ్యలో ఆకాశం అంతా కొంచెం ఈ బ్లూ కలర్ నీలి రంగులో మెరుస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఏలియన్ స్పేస్ షిప్ నుంచి దిగిందని అనుకుంటారు. కానీ అది అమెరికా చేస్తున్న మోస్ట్ డేంజరస్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ కూడా. అండ్ ఈ రేడియేషన్, ఈ వింత వెలుగులు ఏరియా 51 చుట్టూ ఉన్న రహస్యాన్ని ఇంకా పెంచాయి. ఇంకోటి ప్రాజెక్ట్ మొగుల్, ద రోజ్వెల్ ట్రూత్. ఇప్పుడు రోజ్వెల్ గురించి మాట్లాడుకుందాం. 1947లో అక్కడ కూలిపోయింది ఏలియన్ సాసర్ కాదు, వెదర్ బెలూన్ అంతకంటే కాదు, అది ప్రాజెక్ట్ మొగుల్. ఇది అమెరికా చేస్తున్న మోస్ట్ సీక్రెట్ స్పై ప్రాజెక్ట్ అనుకోండి. రష్యా చేసే అటామిక్ పేలుళ్లను పసిగట్టడానికి ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో పెద్ద పెద్ద మైక్రోఫోన్స్ ఉన్న బెలూన్స్ని ఎగరేశారు. ఒకవేళ రష్యా బాంబు పేల్చితే ఆ సౌండ్ వేవ్స్ ఆకాశంలో ఒక ప్రత్యేకమైన సౌండ్ ఛానల్ ద్వారా ట్రావెల్ చేస్తాయి. వాటిని పట్టుకోవడమే ఈ బెలూన్స్ పని. అప్పట్లో ఈ టెక్నాలజీ టాప్ సీక్రెట్. అందుకే ఆ బెలూన్ కూలిపోయినప్పుడు అది రష్యాకు తెలిసిపోకూడదని అమెరికా ఫస్ట్ దాన్ని ఫ్లయింగ్ డిస్క్ అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత వెదర్ బెలూన్ అని కవర్ చేసింది. ఈ రెండు అబద్ధాల మధ్యలో ఏలియన్ అనే ఒక మూడో కథ పుట్టింది. ద సిఐఏ మాస్టర్ స్ట్రోక్, డిస్ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ షీల్డ్. సిఐఏ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది. ప్రజలు ఈ ఏలియన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలని సిఐఏ అనుకుంది. అంతేకాదు వాళ్ళు ప్రాజెక్ట్ బ్లూ బుక్ పేరుతో ఒక ఎంక్వైరీ మొదలెట్టారు. వేలాది యూఎఫ్ఓ సైటింగ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అందులో 90% సైటింగ్స్ కూడా అమెరికా యొక్క స్పై ప్లేన్స్ అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ నిజాన్ని బయటపెట్టల. ఎవరైనా నిజం చెప్పబోతే వాళ్ళని పిచ్చోళ్ళ కింద జమగట్టారు. యూఎఫ్ఓల మీద ఉన్న క్రేజ్ని సిఐఏ కూడా ఒక ఆయుధంగా వాడుకుంది. ఎనిమిది ఏజెంట్స్ కూడా ఆ వెలుగులను చూసి ఏలియన్స్ అనుకొని తప్పుదారి పడతారని వాళ్ళ ఆశ. ఏరియా 51 అనేది టెక్నాలజీకి అడ్డా మాత్రమే కాదు, అది ప్రపంచంలో అతి పెద్ద మైండ్ గేమ్కి ఒక స్టేజ్ కూడా. ద స్టెల్త్ రెవల్యూషన్. మోడర్న్ గోస్ట్ 1980s అండ్ 90sలో ఏరియా 51లో B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ని ట్రై చేశారు. దీని ఆకారం కూడా అచ్చం ఒక గబ్బిలం లాగా ఉంటుంది. ఇది రాడార్కి అస్సలు దొరకదు. ఇది ఎగురుతున్నప్పుడు శబ్దం కూడా చాలా తక్కువ వస్తుంది. ఈ ప్లేన్ టెస్ట్ ఫ్లైట్ జరుగుతున్న టైంలో అమెరికాలో యూఎఫ్ఓ కథలు మళ్ళీ పెరిగాయి. ప్రజలు ఆకాశంలో ఒక నల్లటి వింతైన ఆకారాన్ని చూసామని చెప్పేవాళ్ళు. అది బాంబులను మోసుకెళ్లే ఒక మృత్యువు అని వాళ్ళకి తెలియదు. అండ్ ఏరియా 51లో తయారయ్యే ప్రతి విమానం ఒక కొత్త యూఎఫ్ఓ స్టోరీకి ఒక బర్త్నిస్తుంది, జన్మనిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. ఏరియా 51లో కనిపించే చాలా వరకు యూఎఫ్ఓలు అమెరికా తయారు చేసిన మోడర్న్ వార్ ప్లేన్స్, అత్యాధునిక యుద్ధ విమానాలు. కోల్డ్ వార్లోకి వెళ్ళడానికి అమెరికా ఆడిన చదరంగంలో ఏలియన్ అనే పదం కేవలం పావు మాత్రమే. మళ్ళీ ఇంకా స్టోరీ అవ్వాల. పాత యూఎఫ్ఓలు స్పై ప్లేన్స్ అయితే మరి మనం ఫస్ట్ టిక్ టాక్ యూఎఫ్ఓ ఏంటి? అది మన ఫిజిక్స్ లాస్ని బ్రేక్ చేసింది కదా. అది ప్లేన్స్ కంటే చాలా వేగంగా ఫాస్ట్గా వెళ్ళింది కదా. ఒకవేళ ఏరియా 51లో ఇప్పుడు అంతకంటే భయంకరమైన టెక్నాలజీ తయారవుతుంటే, ఏలియన్ టెక్నాలజీ కాకపోయినా మానవ మేధస్సుతోనే మనం దేవుళ్ళ లాంటి ఆయుధాలను తయారు చేస్తున్నామా? ఇంకా ప్రస్తుతం స్పేస్ ఫోర్స్కి ఏరియా 51 కున్న రిలేషన్ ఏంటి? చాలామంది ఏరియా 51 కథ ముగిసిపోయింది అనుకుంటారు, కానీ నిజానికి కథ ఇప్పుడే మొదలైంది. 2019లో అమెరికన్ గవర్నమెంట్ ఒక కొత్త సోల్జర్ యూనిట్ని స్టార్ట్ చేసింది. అదే యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్. దీనికి ఏరియా 51 కొన్న లింక్ ఏంటో తెలుసా? ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉన్న ఈ బేస్ ఇప్పుడు స్పేస్ ఫోర్స్ యొక్క అత్యంత సీక్రెట్ ఆపరేషన్స్కి అడ్డాగా మారింది. ద స్పేస్ ఫోర్స్ కనెక్షన్. ఇదే మనకి ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్. ఏరియా 51 ఇప్పుడు కేవలం ప్లేన్స్ని రక్షించే చోటు కాదు, అక్కడ స్పేస్ సూపర్మసీ అంటే అంతరిక్ష ఆధిపత్యం కోసం కూడా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా తన స్పై శాటిలైట్స్ని మానిటర్ చేస్తుంది. వీటిలో ముఖ్యమైనది X-37B అనే ఒక అంతు చిక్కని స్పేస్ ప్లేన్. ఇది చూడడానికి చిన్న స్పేస్ షటిల్ లాగా ఉంటుంది. ఇది స్పేస్లోకి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 900 రోజులు ఉండి మళ్ళీ భూమికి తిరిగి వస్తుంది. అది అక్కడ ఏం చేస్తుంది? ఎవరి శాటిలైట్స్ని అబ్జర్వ్ చేస్తుంది, ఎవరి సిగ్నల్స్ని జూమ్ చేస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశాల్లో ఏరియా 51 ఒకటి. అంతరిక్షంలో యుద్ధం చేస్తే ఎనిమీ శాటిలైట్స్ని ఎలా నాశనం చేయాలో ఇక్కడే ప్లాన్ చేస్తారేమో. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, ద సైలెంట్ కిల్లర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు బుల్లెట్స్కి కానీ మిసైల్స్కి కానీ కాలం చెల్లిపోద్ది. ఇప్పుడు రాబోయేవి లేజర్ వెపన్స్. ఏరియా 51లో మోస్ట్ పవర్ఫుల్ లేజర్ గన్స్ ఇంకా మైక్రోవేవ్ వెపన్స్ని కూడా ట్రై చేస్తున్నాను. ఇవి ఎలా పనిచేస్తాయంటే శబ్దం రావద్దు, పొగ రాదు, కేవలం కాంతి వేగంతో వెళ్ళి ఎనిమీ ప్లేన్స్ని లేదా ఆ మిసైల్ని సెకండ్స్లో కరిగించేస్తాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ రాత్రిపోతు చేసినప్పుడు గాల్లో అయాన్స్ మండిపోయి ఆకాశంలో వింతైన వెలుగులు, రంగులు కనిపిస్తాయి. ప్రజలు వీటిని చూసి కూడా ఏలియన్స్ వచ్చారని భ్రమపడతారు. నేను చూసారా అసలు ఏలియన్స్ ప్రజలు ఏమనుకుంటున్నారని ఎన్ని చెప్తున్నాను. కానీ అమెరికా అభివృద్ధి చేస్తున్న సైలెంట్ కిల్లర్స్ యొక్క శక్తి ఇది. ఆ ఆయుధాలు ఒకసారి రంగంలోకి దిగితే రాడార్స్ కూడా వాటిని కనిపెట్టలేవు. ఏరియా 51 ఇప్పుడు ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ఆయుధాలకి అడ్డాగా మారిపోయింది. రీవిజిటింగ్ ద టిక్ టాక్.
ద డ్రోన్ థియరీ. ఇప్పుడు మనం వీడియోలో ఆ టిక్‌టాక్ యూఎఫ్ఓ దగ్గరికి వద్దాం. డేవిడ్ ఫ్రావర్ చూసిన ఆ వస్తువు ఏలియన్స్ కాకపోతే మరెవరిది? ఇక్కడే ఒక షాకింగ్ థియరీ కూడా ఉంది. థియరీనే అమెరికా గవర్నమెంట్ ఏరియా 51లో ట్రాన్స్ మీడియం డ్రోన్స్‌ని తయారు చేస్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ నమ్ముతారు. అవి గాల్లో, నీటిలో ఒకే వేగంతో ప్రయాణించగలవు. వీటిని నడపడానికి లోపల పైలట్ అవసరంలా. కాబట్టి అవి ఎంత జీ ఫోర్స్ అయినా తట్టుకోగలవు. ఒకవేళ ఆ టిక్‌టాక్ యూఎఫ్ఓ అమెరికానే తయారు చేసుంటే తన సొంత పైలట్స్ మీదనే ఆ టెక్నాలజీని టెస్ట్ చేసి వాళ్ళ రియాక్షన్‌ని రికార్డ్ చేస్తుందేమో. చైనా ఇంకా రష్యా కంటే ముందే ఆ టెక్నాలజీని సాధించాలనే కసితో అమెరికా ఈ సీక్రెట్స్‌ని ఏరియా 51లోనే దాచుంచిందేమో. ద డిస్క్లోజర్ గేమ్. వై నౌ? మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఇన్ని డికేట్స్‌గా దాచిపెట్టిన పెంటగాన్ ఇప్పుడు సడన్‌గా వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తుంది? యూఎఫ్ఓల్ని యూఏపీ అని పేరు మార్చి ఎందుకు డిస్కషన్ పెడుతుంది? దీని వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? డిఫెన్స్ బడ్జెట్. వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా తన డిఫెన్స్ బడ్జెట్‌ని పెంచుకోవాలనుకుంటుంది. మన ఆకాశంలో మనకు తెలియని వస్తువులు తిరుగుతున్నాయి, మనకి చాలా డేంజర్ అని చెప్పడం ద్వారా వాళ్ళు వేల కోట్ల డాలర్స్ ఫండ్స్‌ని రాబట్టగలరు. ఆ నిధులన్నీ ఎక్కడికెళ్తాయి? మళ్ళీ ఏరియా 51 లాంటి సీక్రెట్ ప్లేసెస్‌కే వెళ్తాయి. అంటే ఒక మిస్టరీని చూపిస్తే ఇంకో పెద్ద మిస్టరీకి పునాదేస్తున్నారు. ఇంకా ఏరియా 51 రహస్యం ఎప్పటికీ పూర్తి స్థాయిలో బయటికైతే రాదు. ఎందుకంటే ఆ రహస్యమే అమెరికా యొక్క అతిపెద్ద ఆయుధం. ద వార్నింగ్, డోంట్ క్రాస్ ద లైన్. వీడియో చూసాక మీలో చాలామందికి ఒక ఉత్సాహం రావచ్చు. నేను కూడా ఏరియా 51కి వెళ్తాను, అక్కడ ఏముందో చూస్తానని. కానీ ఫ్రెండ్స్, అది చాలా డేంజర్. నేను ముందే చెప్పినట్టు ఒక డచ్ యూట్యూబర్ టైస్ అని కేవలం వ్యూస్ కోసం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. అక్కడున్న గాడ్స్ మిమ్మల్ని ఒక శత్రువులా చూస్తారు. ఆ ఎడార్లో మీరు ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళు కనిపెడతారు. ఏరియా 51 అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు, అదొక యుద్ధ క్షేత్రం. అక్కడ వెళ్ళడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే. నెవాడా రాష్ట్రం ఆ హైవే పేరును ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ హైవే అని మార్చి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నా అది కేవలం ఆ గీత బయట వరకు మాత్రమే. మరి ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నారా? ఆ ప్రశ్నకు సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. కానీ అక్కడ ఏలియన్ టెక్నాలజీ కంటే అద్భుతమైన మానవ మేధస్సుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. కోల్డ్ వార్లో గెలవడానికి స్పై ప్లేన్స్ నుంచి ఈరోజు అంతరిక్షంలో ఆధిపత్యం కోసం స్పేస్ ఫోర్స్ వరకు ఏరియా 51 ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంది. అది మన భయాల్ని, మన ఊహాల్ని వాడుకొని తన రహస్యాల్ని కాపాడుకుంటుంది. ఆకాశంలో మనం చూస్తున్న యూఎఫ్ఓలు ఏలియన్స్వి కాకపోవచ్చు, కానీ అవి మన భవిష్యత్తుకి ప్రతిరూపాలు. ఒకవేళ ఏలియన్స్ నిజంగానే వచ్చుంటే వాళ్ళు మనకు ఏరియా 51లో దొరకరు. వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చెందిన వాళ్ళే అయి ఉంటారు. సో ఆబ్వియస్గా మన స్పైస్కి, కళ్ళకి వాళ్ళు అస్సలు దొరకరు. ఏరియా 51 సీక్రెట్ ఏలియన్స్ గురించి కాదు, అది మన గురించి. మన శక్తిని, మన ఆంక్షల్ని, మన భవిష్యత్తుని మనం ఎంత రహస్యంగా ఉంచగలం అనే దాని గురించి. సో ఏరియా 51 చుట్టూ ఆ ముసుగు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి నిజాన్ని చెప్పడం కంటే నిజాన్ని దాచడమే అమెరికాకి ఎక్కువ లాభం. అండ్ సో ఆ ఎడారి లోపల, ఆ పర్వతాల వెనక, ఆ భూగర్భ గదుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే మన తపనే ఆ ఏరియా 51కున్న అతి పెద్ద బలం. ఈ వీడియో ద్వారా మన ఏరియా 51 యొక్క మొత్తం హిస్టరీని డాక్యుమెంటరీగా చేసి మేము ముందు పెట్టేసా. దాదాపు ఏమీ వదిలిపెట్టలేదు అనుకుంటా, అన్నీ కవర్ చేసి అసలు డాక్యుమెంటరీ చేయాలి, ఇది ఇదేంటో తెలుసుకోవాలని. నేను మన పోస్ట్ పెట్టినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు అసలుకి ఏరియా 51 గురించి చేయండి అని. టాప్ లైక్స్ కూడా అదే వచ్చింది. సో ఇక నుంచి మీరు ఆకాశంలో ఏదైనా వింతని వెళ్ళి కనిపిస్తే అది ఏలియన్ అనుకోకండి, అది బహుశా ఎక్కడన్నా మన దగ్గరలో కూడా ఏరియా 51 లాంటి ఏరియాస్లో తయారైన మన భవిష్యత్తే కావచ్చు. అండ్ రీసెంట్గా మన స్టాక్ మార్కెట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసి ఒక 3 వీడియోస్ బేసిక్స్ వరకు నేర్పించాం. ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే టైం ఇస్తే ఖచ్చితంగా మనీ కూడా వస్తుంది, టైం ఇవ్వకపోతే మనీ రాదు. అండ్ బేసిక్స్ దేనికైనా ఫౌండేషన్. స్టాక్ మార్కెట్ అని భయపడాల్సిన అవసరం లేదు, మీరు టైం ఇచ్చి చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ డాక్యుమెంటరీ స్టైల్ నచ్చితే మీకు ఏం వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి, చేద్దాం. కాకపోతే ఇంత డాక్యుమెంటరీ స్టైల్ అంటే మంత్లీ వన్సే చేస్తాను, ఎందుకంటే హెవీ ఎడిటింగ్ కూడా చేయాలి దీనికి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.